మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. బంజారా హిల్స్ లోని నందినగర్ నివాసం నుంచి కేసీఆర్ బయలుదేరారు. బడ్జెట్ చదివే సమయంలో అసెంబ్లీలో ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష నేతగా మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు కేసీఆర్. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. బంజారా హిల్స్ లోని నందినగర్ నివాసం నుంచి కేసీఆర్ బయలుదేరారు. బడ్జెట్ చదివే సమయంలో అసెంబ్లీలో ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష నేతగా మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు కేసీఆర్. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. బంజారా హిల్స్ లోని నందినగర్ నివాసం నుంచి కేసీఆర్ బయలుదేరారు. బడ్జెట్ చదివే సమయంలో అసెంబ్లీలో ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష నేతగా మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు కేసీఆర్. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు కేసీఆర్, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? సుధాత్రి, కేసీఆర్ కొద్దిసేపటి క్రితం అసెంబ్లీకి బయలుదేరి రావడం జరిగింది. ఈ రోజు బడ్జెట్ సమావేశం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ సభకు హాజరవుతా ఉన్నారు. నందినగర్ లోని ఇంటి నుంచి ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ఇప్పుడే సభకు బయలుదేరారు. 12 గంటలకు బడ్జెట్ ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నటువంటి నేపథ్యంలో కరెక్ట్ బడ్జెట్ సమావేశానికి అంటే సభ స్టార్ట్ అయిన సమయానికి ఆయన ఇక్కడ చేరుకుని సభలోకి నేరుగా వెళ్లి ఆ సభలో బడ్జెట్ ప్రసంగిస్తున్నంతసేపు అంటే ప్రవేశపెడుతున్నంతసేపు దాదాపు 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు ఉండే అవకాశం ఉంటుంది, బట్టి చదివేటువంటి అవకాశం. సో ఆ సభలో బట్టి ప్రసంగం అయినంతసేపు అక్కడ కూర్చొని ఆ తర్వాత నేరుగా మళ్ళీ తిరిగి వెళ్లిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఎవరు కూడా మాట్లాడడానికి కానీ ఎవరు మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడానికి కానీ ఆయన సాహసించేటువంటి అవకాశం అయితే లేదు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులందరూ కూడా రేపు ఎట్లాగో బడ్జెట్ కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ హాలిడే ఉంటుంది అసెంబ్లీకి. సో వాళ్ళంతా కూడా ఇప్పటికే ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి గోదావరి పైన నిర్మించిన ప్రాజెక్టుల పైన కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అంటే గత ప్రభుత్వ హయాంలో తాము నిర్మించినటువంటి ప్రాజెక్టులన్నీ డోలాయమానంలో ఉన్నాయని చెప్పేసి ఏదైతే చెప్పారో దాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళందరూ కూడా బషీర్బాగు నుంచి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఈ షెడ్యూల్ ఖరారు చేసుకున్నటువంటి నేపథ్యంలో కేవలం కేసీఆర్ బడ్జెట్ కు సభకు ప్రధాన ప్రతిపక్ష నేతల హోదాలో మొదటిసారి అసెంబ్లీకి హాజరు కాబోతున్నారు. వచ్చి కూర్చొని సైలెంట్ గా విని వెళ్లిపోయేటువంటి అవకాశం మాత్రమే ఇప్పటివరకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. సుధాత్రి, రైట్, థ్యాంక్ యూ రాజు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. బంజారా హిల్స్ లోని నందినగర్ నివాసం నుంచి కేసీఆర్ బయలుదేరారు. బడ్జెట్ చదివే సమయంలో అసెంబ్లీలో ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష నేతగా మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు కేసీఆర్.